కిమ్ జాన్ హున్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. రీసెంట్ గా నార్త్ కొరియా ఒక సీక్రెట్ లొకేషన్ లో మేజర్ మిలిటరీ టెస్టులు నిర్వహించింది. కేసీఎన్ రిలీజ్ చేసిన విజువల్స్ లో చూస్తుంటే కిమ్ జాన్ హున్ ఒక సాలిడ్ ఫ్యూయల్ మిజైల్ ఇంజన్ టెస్ట్ ని అబ్జర్వ్ చేస్తూ కనిపించాడు. ఈ టెక్నాలజీ ఏదైతుందో అది చాలా డేంజరస్. ఎందుకంటే సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్ ని చాలా త్వరగా లాంచ్ చేయొచ్చు. దీనికి ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ. అంటే ఎనిమికి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ ఉండదు. అదే సమయంలో నార్త్ కొరియా వాళ్ళ కొత్త యుద్ధ ట్యాంకర్ ని కూడా షోకేస్ చేసింది. ట్యాంక్ డ్రిల్స్, డిఫెన్స్ మూవ్మెంట్స్ అన్ని కూడా కిమ్ స్వయంగా దగ్గరుండి అబ్జర్వ్ చేశాడు. ఇది క్లియర్ గా మిలిటరీ మోడర్నైజేషన్ పై ఫోకస్ అని తెలుస్తుంది. స్పెషల్ ఫోర్సెస్ కూడా ట్రైనింగ్ ప్రదర్శనలు ఇచ్చాయి. షూటింగ్ డ్రిల్స్ తో పాటు తాయిక్వాండో, మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఇటుకలు, టైల్స్ ని పలగొట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ను, వాళ్ళ డిసిప్లిన్ ను చూపించారు. ఇక్కడితో ఆగకుండా నార్త్ కొరియా 600mm అల్ట్రా ప్రెసిషన్ మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ MRLS యూజ్ చేసి సుమారు 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న టార్గెట్ ను కొట్టింది. కిమ్ ప్రకారం ఈ సిస్టమ్ 420 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న ఎనిమీస్ కి ఫియర్ క్రియేట్ చేయగలదు. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కిమ్ జాన్ హున్ తన డాటర్ కిమ్ జూయే తో కలిసి ఒక వార్ ట్యాంకర్ ని నడిపారు. ఇది క్యాజువల్ గా అయితే అస్సలు కాదు. కిమ్ తన తర్వాత నెక్స్ట్ లీడర్ ని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నార్త్ కొరియా లాంటి కంట్రీలో ఇది ఒక ప్లాన్డ్ స్ట్రాటజీ. కిమ్ జాన్ హున్ ఇప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు గనక చిన్న మిజైల్ గానీ, చిన్న డ్రోన్ బాంబు గానీ నార్త్ కొరియాలో పడిందా, మనం ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 అయితే చూస్తాం. నార్త్ కొరియా ఎప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ అయితే చేయదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ రీజన్ కోసం, ఒక ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తారు. అమెరికా ఒకవైపు బిజీగా ఉంది. ఇదే టైంలో కిమ్ తన ఆయుధాలన్నిటిని టెస్ట్ చేసి మరీ రెడీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు గనక అమెరికా నార్త్ కొరియా జోలికి పోయిందా, సర్వనాశనం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చాలా నష్టాల్లో ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నిటిని ఇరాన్ మీద ఖర్చు చేసింది. ఈ టైంలో గనక అమెరికా నార్త్ కొరియా జోలికి వెళ్ళడం అమెరికాకి అన్ని విధాలుగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.